వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఈ గురువారం నాడు నేను నీకు చెబుతున్నాను తల్లి, నీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. నీ ఓపిక నా లీల మొదలవుతుంది. అదెలాగంటే చీకటి పోయి వెలుగు వచ్చినట్టే ఈ విధంగానే నీ చింతలు మరియు పోరాటాలు తొలగిపోతాయి. నీకు సంతోషకరమైన జీవితం రాబోతుంది. నీవు చింతించకు. అవసరమైనప్పుడు నేను నీకు ఎప్పుడు సమాధానం చెప్పలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుమానిస్తున్నారు మీరంతా? మన పాపాలన్నీ అడిగి తీసుకునే పుణ్యమూర్తి బాబా. బాబా సాక్షాత్తు భగవంతుడే. మరి జీవితాంతం ఎందుకు భిక్షాటన చేశారు? కోరుకున్న మరుక్షణం పంచభక్ష పరమాణాలను తెచ్చిపెట్టగల భక్తులు పక్కనున్నా సరే వాటిని స్వయంగా పొందగల శక్తి ఉన్నా బాబా ఎందుకు అందరి ఇళ్ల ఎదుట నిలబడి భిక్షాందేహి అని అన్నారు? భిక్షాటన చేసి జీవించే హక్కు ఎవరికి ఉంది? పంచశూనాలంటే ఏమిటి? వాటిని పోగొట్టుకునే మార్గమేది? ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలే బాబా యొక్క వైఖరిలో అంతరార్థాన్ని చెబుతాయి. సంతానం, ధనం, కీర్తి పట్ల అపేక్ష లేనివారు భిక్షాటనంతో జీవించవచ్చునని శాస్త్ర ప్రమాణం. వీరు ఇంటి వద్ద వండుకుని తినలేరు. వీరికి ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు లేరు. కాబట్టి వీరికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థులపైనే ఉంది. బాబా గృహస్థుడు కాదు, వానప్రస్థుడు కాదు. బాబా అస్థిలిత బ్రహ్మచారి. బాల్యం నుంచి బాబా బ్రహ్మచర్యాన్ని అవలంబించారు. సకల జగత్తు కూడా బాబాకు పుట్టినిల్లు. ఈ జగతుకు బాబాయే కారణభూతుడు, బాబాయే ఆధారభూతుడు. బాబా పరబ్రహ్మ స్వరూపుడు. కాబట్టి బాబాకు భిక్షాటన చేసే హక్కు సంపూర్ణంగా ఉంది. రెండవ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. భోజన పదార్థాలను తయారు చేసే క్రమంలో గృహస్థులు 5 పాపాలను చేస్తారు. వీటిని పంచశూనములు అంటారు. అవి దంచుట లేదా రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చటం, తుడుచుట, పొయ్యి వెలిగించటం. ఈ 5 పనులు చేసేటప్పుడు మనకు తెలుసో తెలియకో అనేక క్రిమికీటకాలు మరణిస్తాయి. గృహస్థులు ఆ పాపం అనుభవించక తప్పదు. ఈ పాప పరిహారానికి శాస్త్రాలు 6 విశ్లేషణని అందిస్తున్నాయి. అవి బ్రహ్మయజ్ఞం, వేదధ్యాయనం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, అతిథి యజ్ఞం. గృహస్థులు వీటిలో తమకు అనుకూలమైనది పాటించి పాప పరిహారాలు కావచ్చు. మోక్ష సాధనకు, ఆత్మ సాక్షాత్కారానికి ఇవి తోడ్పడతాయి. వీటిలో అన్నిటికంటే గొప్పది అతిథి యజ్ఞం. సమయానికి మనకు భోజనం లేకపోతే ఆకలితో విలవిలలాడిపోతాం. అదే ఆకలితో ఇంటికొచ్చే అతిథికి, అభాగ్యులకు కాస్తంత భోజనం పెడితే ఎంతో పుణ్యం దక్కుతుంది. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్షాటన అడిగేది తాను కడుపు నింపుకునేందుకు కాదు. అలా భిక్షకు వెళ్ళటం ద్వారా భక్తులకు వారి కర్మను గుర్తు చేసే వారన్నమాట. వారి పాపాల్ని అడిగి తీసుకునేవారన్నమాట. భగవంతుడే అడిగి మరీ పాపాలు తీసేసుకుని కర్మల్ని ధ్వంసం చేశారంటే షిరిడీవాసులు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఎందుకంటే తమ ఇంటి గుమ్మం ఎదుటే ఇంత గొప్ప ప్రబోధాన్ని, కర్మధ్వంసాన్ని పొందినవారు ఎంతో అదృష్టవంతులు కదా. ఇది బాబా మనకు నేర్పిన గొప్ప జ్ఞానం. తన భక్తులు చేసిన కర్మల యొక్క పాపాలను భిక్ష రూపంలో కానీ దక్షిణ రూపంలో కానీ తీసుకుని వాళ్ళకి మంచిని చేసేవారు. భగవంతుడైన మానవ రూపం తీసుకుంటే కర్మలను అనుభవించాల్సిందే అనేది మన అందరికీ తెలిసిందే. సాక్షాత్తు దత్తుడే శ్రీపాద శ్రీవల్లభ రూపంలో పుట్టినప్పుడు పాల సమస్యను ఎదుర్కొన్నారు. శ్రీరాముడు కూడా ఎన్నో కష్టాలను పడ్డారు. ఇవన్నీ అందరికీ తెలిసి కూడా
ఈ కష్టాలు మాకు ఎందుకు పెట్టావయ్యా అని భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటాము. మనేమి కర్మలు చేశామో తెలియదు. అవి అన్నీ అనుభవించటానికే, తీర్చుకోవాలనే కదా ఈ మానవ జన్మకి వచ్చింది. మరి మనం అందరం మన యొక్క కర్మలను తీర్చుకోవాలి అంటే వెనుకటి జన్మల్లో ఏది చేశామో మనకి తెలియదు. మనం ఎంత ప్రార్థించినా మన కష్టాలు తీరటం లేదంటే మన కర్మలు తీరలేదు అని అర్థం. మన దేశంలోనే ఎంతోమంది ఎన్నో నేరాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం శిక్షను అనుభవించాల్సిందే. చట్టాన్ని పక్కన పెట్టి మమ్మల్ని బయటకు వదిలేయండి అంటే వదలరు కదా. నేరం చెయ్యకుండానే ఉండాలి. శిక్ష అయిన తర్వాత తప్పకుండా వదిలివేస్తారు. అలాగే మనం కూడా చెడు కర్మలు చెయ్యకుండానే ఉండాలి. భగవంతుడు కూడా సృష్టిని నడపటానికి ఒక చట్టం ఉంది. దాని ప్రకారమే ఆయన చేస్తాడు. అది మార్చలేనిది. అందుకని మనం మన కర్మలను, పాపాలను తగ్గించుకోవాలి. మనకి తెలుసో తెలియకో ఎన్నో చేస్తాము. కొంతమంది అయితే పాపం అని తెలిసినా కూడా చేస్తారు. ఇలాంటివి వల్ల మనం ఇబ్బందుల్లో పడుతూ ఉంటాము. నేరాలు చేస్తే జైల్లో తప్పకుండా అనుభవించాలి. అలాగే మనం చేసుకున్న కర్మలకు మనమే బాధలను అనుభవిస్తాం. అందుకే వీటి నుండి మనకు ఉపశమనం కలగాలంటే ఖచ్చితంగా ప్రతి గురువారం కూడా ఒక్కరికైనా అన్నదానం చెయ్యటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనం చేసుకున్న కర్మలు తీరుతూ వస్తాయి. అప్పుడు భగవంతుడు కూడా మనకి తోడ్పడతాడు. ప్రతిసారి ఏదో పాపాలు చేసి దాన ధర్మాలు చేస్తామంటే వాటిని మాత్రం భగవంతుడు ఎప్పటికీ స్వీకరించడు. ఇంకా అనేక కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాము. అందుకే మీరందరూ కూడా ప్రతి గురువారం కూడా తప్పకుండా ఒక్కరికైనా భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. మనం చేసుకున్న కర్మలు మనమే తొలగించుకోవాలి. అందుకోసమే బాబా తన బిడ్డల యొక్క పాపాలను తీసివేయటానికి మాత్రమే భిక్షాటన చేసేవారు. అలాగే దక్షిణ రూపంలో స్వీకరించేవారు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.